తెలంగాణలో మందు బాబులకు కిక్కు దించే వార్త ఇది. సంక్రాంతి పండుగ తరువాత తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచనుంది. రిటైర్డ్ జడ్జి నివేదిక తరువాత మద్యం ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది. మద్యం ధరలు పెంచడంతో పాటు కొత్త కంపెనీల బీర్లను అందుబాటులోనికి తీసుకురానుంది. కొత్త కంపెనీల నుండి అప్లికేషన్లకు తీసుకురావచ్చేందుకు నోటిఫికేషన్ను జారీ చేసి ఆ తరువాత కనీసం నెల రోజుల నిర్ణీత గడువును ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం మద్యం పేరుతో కూడా కొత్త కంపెనీల బీర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్లో అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచడమే కాకుండా కొత్త పేర్లతో, కొత్త కంపెనీల పేర్లతో బీర్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. రీసెంట్గా జరిగినటువంటి బేవరేజ్ కంపెనీ ఏదైతే కింగ్ ఫిషర్కి సంబంధించినటువంటి లైట్ బీర్లు కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి బీర్ల సరఫరా నిలిపివేయడము, అట్లాగే ప్రభుత్వం ఇబ్బందులటువంటి సందర్భంలో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మద్యం ధరలకు సంబంధించినటువంటి విషయంలో కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు ఆ ప్రైవేట్ కంపెనీ ఆగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెసేటువంటి సందర్భంలో భాగంగా ప్రభుత్వం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. అట్లాగే ఆ కంపెనీకి సంబంధించినటువంటి సరఫరాను పునరుద్ధరించకుండా, దాంతో చర్చలు జరపకుండా, పెండింగ్కి సంబంధించినటువంటి బకాయిల మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుండా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మద్యం సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మీద రివ్యూ కూడా చేశారు. ఈ రివ్యూలో అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలను ఆహ్వానించాలి, కొత్త బ్రాండ్లతో రాష్ట్రంలో బీర్లను తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేయండి, టెండర్లు కూడా పిలవండి, ఒక నెల రోజుల టైము ఆ సంస్థలకు ఇవ్వండి, ఆ పాలసీలన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి, ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు, నిబంధనలకు రోబడే ఉండాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే కొత్త బ్రాండ్లకు సంబంధించినటువంటి విషయం మీద ఒక రేట్ ట్యాగ్ను కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక సంస్థతో రేట్ ట్యాగ్కు సంబంధించినటువంటి కాంట్రాక్టు మాట్లాడుకున్నప్పుడు ఆ కాంట్రాక్టు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఉన్నటువంటి సందర్భంలో కాంట్రాక్టు ముగిసిన తర్వాత మద్యంకు సంబంధించినటువంటి డిమాండ్ను బట్టి రేట్లను పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ రేట్లు ఇప్పటి వరకు పెరగలేదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు, మద్యం ధరలు చాలా తక్కువగానే ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ రిటైర్డ్ జడ్జితో నియమించినటువంటి కమిటీ నివేదిక సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత వెంటనే మద్యం ధరలను పెంచడమే కాకుండా కొత్త బీర్లకు సంబంధించినటువంటి కంపెనీలను కూడా అందుబాటులోకి తీసుకొనుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా చేస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు, నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ను పెట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం ఒక బీరు ధర 150 రూపాయలు ఉంటే కొంత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రేట్ ట్యాక్ను కూడా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడమే కాకుండా బీర్లకు సంబంధించినటువంటి కొత్త బ్రాండ్లను కూడా పరిచయం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా పక్కాగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.